ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ గా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక చీఫ్ విప్ గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఇక పదవులు మిగిలిన పదవులపై దృష్టి సారించారు. ఇప్పుడు వరకు కూడా కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపు మొత్తం పూర్తయింది. ఇక నుంచి ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన పదవులపై దృష్టి పెట్టారు. ఎందుకంటే అసెంబ్లీ ప్రతిపక్షం చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్నప్పటికీ అసెంబ్లీని టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే అర్థవంతమైన చర్చలు జరగాలనేది చంద్రబాబు ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అసెంబ్లీని చాలా గౌరవంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ విషయం త్వరలోనే, ఎందుకంటే 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. టీడీపీలో సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన 7 సార్లు శాసనసభకు ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం వస్తుంది. ఎందుకంటే సామాజిక సమీకరణ కావచ్చు, ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అయ్యన్న పాత్రుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ గా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో 7 సార్లు శాసనసభకు ఎన్నికైన చాలా సీనియర్ గా ఉన్నారు. 83 నుంచి కూడా ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. ఆయన్ని స్పీకర్ గా నియమించాలని చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ అయ్యన్న పాత్రుడు వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ విషయానికి వస్తే కనుక అది కూడా ఉత్తరాంధ్రకే చెందిన లోకం మాధవి నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి కేబినెట్ లో స్థానం కల్పించలేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని భావిస్తున్నట్టు మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే జనసేనకి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి అసెంబ్లీలో కూడా జనసేనకి కొన్ని పదవులు ఇచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఇంకో విప్ కూడా వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు అసెంబ్లీలో కీలకంగా వ్యవహరించే చీఫ్ విప్ పదవిని సీనియర్ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కి అప్పగిస్తున్నారంటూ సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆయన కేబినెట్ రేస్ లో కూడా ఉన్నారు. 6 సార్లు శాసనసభకి ఆయన ఎంపిక అవడం జరిగింది. కానీ కేబినెట్ సమీకరణలో భాగంగా ఆయన కమ్మ సామాజిక వర్గానికి స్థానాలు ఎక్కువ ఇవ్వడం వలన కొంత ఆయన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి తర్వాత ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చీఫ్ విప్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అసెంబ్లీని సమర్థవంతంగా నిర్వహణలో ఆయన దిట్టగా చెప్పుకోవచ్చు. 2014 మధ్య ఆయన చాలా కీలకంగా అసెంబ్లీని టీడీపీలో ప్రతిపక్ష రోల్లో పోషణ చేశారు. ఈ నేపథ్యంలో 2 సార్లు కూడా ఆయన కేబినెట్ లో స్థానం మిస్ అయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన చీఫ్ విప్ తో సరిపెట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు అయితే ఈ 3 పదవుల విషయంలో కొంత క్లారిటీ అయితే ఇచ్చారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.